ప్రేమ కథగా ప్రేక్షకుల ముందుకొచ్చిన రొటీన్ లవ్ స్టోరీ చిత్రానికి మంచి ఆదరణ లభిస్తోంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ హైదరాబాద్ లో విజయోత్సవ సమావేశాన్ని నిర్వహించింది. దర్శకుడు ప్రవీణ్ సత్తారు, హీరో హీరోయిన్లు సందీప్ కిషన్, రెజీనా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అంత అందమైన అమ్మాయి క్యాంపస్ లో నడుచుకెళ్తుంటే ఏ ఎదవైనా కమెంట్ చేస్తాడా? చేయడా? చేస్తాడు. మరి చేయగలదు మనం చూసుద్ది. మనం రియాక్ట్ అవ్వకపోతే పెద్ద బాగుండదు కదా. ఇవాళ మాకు చాలా హ్యాపీ డే అండి, ఎందుకంటే రిలీజ్ వీకెండ్ అయిపోయింది అండ్ టాక్ బయటకు వచ్చింది. మీకే తెలుసుంటుంది. యునానిమస్ గా అందరూ చాలా మంచి సినిమా అన్నారు. అట్ ద సేమ్ టైం కలెక్షన్స్ చాలా బాగున్నాయి. 1 year కష్టపడి డైరెక్టర్, ప్రొడ్యూసరు, ద ఎంటైర్ టీమ్ టుగెదర్ మాకు అనుకున్న బెస్ట్ ప్రోడక్ట్ నే బయట పెట్టాలనుకున్న ఒక ఆశతో వెయిట్ చేసి కష్టపడి చేసిన సినిమా. పోయిన అక్టోబర్ స్టార్ట్ చేస్తే ఈ November 23rd రిలీజ్ చేసాం. బికాజ్ ఓన్లీ ద బెస్ట్ ప్రోడక్ట్ షుడ్ కమ్ అవుట్ అని. సో మేము పడిన కష్టానికి ఫలితాన్ని మాకు అందించిన ప్రేక్షకులందరికీ చాలా థ్యాంక్ యూ. అండ్ నా సంగతికి వస్తే ఇది నా ఫస్ట్ సోలో హీరో హిట్. చాలా సంతోషంగా ఉంది. ప్రస్థానం ఇన్ ఇట్స్ ఓన్ వే హిట్ అయింది, స్నేహితం ఇన్ ఇట్స్ ఓన్ వే హిట్ అయింది, షోర్ ఇన్ ది సిటీ చాలా పెద్ద హిట్ అయింది ఇందులో. కానీ అన్ని కాంబినేషన్ ఫిల్మ్స్. సో 3 సినిమాల తర్వాత 4వ సినిమా నాది రిలీజు, సోలో హీరో ఫస్ట్ ఫిల్మ్. మంచి హిట్ అయింది, చాలా మంచి పేరు వచ్చింది సినిమాకి గానీ, నాకు గానీ, అందరికీ గానీ. I'm really happy to be here because it's the success meet. Something I kind of expected, kind of didn't expect, didn't know what to expect actually. Andariki chala santoshanga undi. Thank you Andy. Thank you Andy. Cinema ni hit chesinanduku. Well, I have to thank the producer Chani, Praveen, for having the faith in me to play this character, and right from the assistant directors to the costume, to all the costume people, the makeup artist, my hairdresser, everybody. I think I wouldn't have been half as good without them in this film. Thank you. అంతా జరిగిన తర్వాత తన దగ్గరికి వెళ్ళి మరి బుజ్జి బంగారం ఉండాలి.